రాడు గానీ, ఆల్మోస్ట్ అలాంటోడే అనమాట. కొంచెం వయసు ఎక్కువ ఉంటే ఉండొచ్చు. మేబీ ఒక 25, 30 మధ్యలో ఉంటాడేమో, అంతకంటే ఎక్కువ ఉండడు గానీ, వీడు పెట్టిన ఒకానొక రీల్ చూస్తే నాకసలా చెయ్యి ఎంత దురద పెట్టిందంటే, పక్కన ఎవడుంటే ఆడిని కొట్టాలనిపించిందండి. అనవసరంగా నా చేత వైలెన్స్ తీసుకొచ్చేలా. మీరే చూడండి, మీకు కూడా నేనొక్కడినే ఎందుకు ట్రబుల్ అవ్వాలి, మీకు కూడా అంటిద్దాం పదండి. చూడండి, చూసే ఉంటారు చాలామంది. చూడనోళ్ళు కొంచెం చేతులు దగ్గర పెట్టుకోండి, పక్కన ఎవడుంటే వాడిని కొట్టినా కొడతారు మీరు. This is a yantra and this is a SIM card. And there is one thing that is common, and that is copper. You know, now we recently realized that when electric impulses are channelized on a SIM card, we can store millions of data in the form of visuals and sound. Our rishis, thousands of years. ఒక చిన్న బ్రేక్ ఇస్తాను, ఎందుకంటే మొత్తం అంతా ఏంటంటే మీరు నన్ను కొట్టినా కొడతారు. ఓకే, ఈ బేవకూఫ్ గడు మిలియన్స్ ఆఫ్ డేటా, మిలియన్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ డేటా, ఆడియో, వీడియో అండ్ సౌండ్ అనేదో వాకేట్ చూసారా? సిమ్ కార్డ్ టోటల్ కెపాసిటీ ఎంత తెలుసా? 256 KB అండి. మేబీ ఈ మధ్య కొంచెం పెంచితే పెంచి ఉండొచ్చు, కానీ మిలియన్స్ ఆఫ్ డేటా కాదండి. కానీ ఏం చెప్తారు చూడండి, చేతులు దగ్గర పెట్టుకోండి, పక్కన ఉంటే ఎవడన్నా కొట్టినా కొడతారు. Realized that a copper plate was used to make a yantra. And this yantra has different symbols on it representing the different sounds of the universe. So when a yogi keeps his hand and mentally chants the mantra, the biocurrents generated is stored in copper metal. Now we have realized that copper has the power to store memory and energy. This yantra, with chanting of mantra, becomes a magnet. When lots of mantras are chanted with time, it becomes a universal magnet, and that is a yantra. Copper metal plays a very important role. That is the reason we also wear rings made up of copper. And it is said when the copper ring is shining, you are healthy. Now we are realizing the importance of copper, but rishis long time ago realized that how copper influences your spiritual growth and makes a kavacham, at the same time attracts positive energy that helps you on the path. Hari Om Tat Sat. This is a... అర్థమైందా? చెప్పులు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటున్నారా? వద్దు, ఇప్పుడు వద్దు, ఇప్పుడే వద్దు. అనవసరంగా మీ చెప్పులు పాడైపోతాయి. ఇలాంటి బేవకూఫ్ గాళ్ళు అర్థం చేసుకోవాల్సిన, వీళ్ళకి అర్థం కాదు, పోనీ కనీసం మనకన్నా అర్థం చేస్తుంది. వీళ్ళకి ఎలాగో అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళకి నిజం కంటే కూడా ఈ సోది కబుర్లన్నీ ప్రమోట్ చేయడం కావాలి. వినే సన్నాసులకి, కింద లైకులు కొట్టే సన్నాసులకి కూడా ఓన్లీ ఈ ఏంటి, వాళ్ళకి రియాలిటీ గురించి ఏమాత్రం అవసరం లేదు, ఈ సోది కబుర్లు కావాలి. కాపర్ ఈజ్ నాట్ మ్యాగ్నెటిక్. సింపుల్, కాపర్ ఈజ్ నాట్ మ్యాగ్నెటిక్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మ్యాగ్నెటిజం. వీడేంటంటే యూనివర్సల్ మ్యాగ్నెట్, నా పిండా కూడా మ్యాగ్నెట్ అని వాగాడు. సిమ్ కార్డ్కి, యంత్రానికి, శ్రీయంత్ర అనే దానికి పోలిక కలిపాడు. సిమ్ కార్డ్ దాన్ని అక్కడ పడేస్తే పనిచేస్తుందండి అది. దానికి చుట్టూరు ఒక మెకానిజం, ఆ మెకానిజం సపోర్ట్ చేయడానికి టవర్స్, ఆ టవర్స్ని రిసీవ్ చేసుకోవడానికి యాంటెనాలు, ఆ యాంటెనాల నుంచి ఛానల్ చేయడానికి వైర్లు, ఆ వైర్లను తిరిగి సర్వర్స్కి కనెక్ట్ చేయటం, దానికి ఒక ఎక్స్చేంజ్కి కనెక్ట్ చేయటం, దానికి ఒక ప్రాసెసింగ్ సెంటర్. ఏం అక్కర్లేదు ఈ బతుకులకి, ఈ బోడి బతుకులకి ఏం అక్కర్లేదు. సిమ్ కార్డ్ మీద కాపర్ ఉంది, మా దగ్గర కాపర్ ఉంది, అంతే. మీది తినాలి, మాది తినాలి. ఏం బతుకులండి వీళ్ళవి! ఏం నేర్పిస్తున్నారండి పిల్లలకి? రేపొద్దున ఇది చూసిన తర్వాత వాడు ఏమనుకుంటాడు, ఈ మోడర్న్ టెక్నాలజీ అంత వేస్ట్ రబ్బా, ఇది పట్టుకుంటే చాలు, సిరిగి యంత్రం పట్టుకుని రుద్దుకుంటా కూర్చుందారి. ఎదవలైపోరు. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి? ఇలాంటి వెధవల్ని ఫాలో అయ్యే మీ పిల్లగాళ్ళు ఉంటే, ముందు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఉంటే, ముందు వాళ్ళు లాగిపెట్టి 4 పీకమాకండిలే కానీ, ముందు ఈ ఫోన్ లాక్కుని ఇట్లాంటి ఎదవలందరినీ డిలీట్ చేయండి. రైట్? సన్నాసి పీనుగుల్ని ఫాలో అవటం ఏంటండి? వీడు ఏం వాగుతున్నాడు అండి? ఇట్లాంటి ఎదవలకి వీడికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణమైన స్థితికి పడిపోయిందో మన దేశం అని. రైట్? ఇది ఒకటే కాదు, వీడి ఛానల్ మొత్తం ఇంతే ఉంటుంది. మీరు కావాలంటే తర్వాత ఎప్పుడైనా చూసుకుని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, నా ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలి, జనాన్ని 4 బూతులు తిట్టాలి, నేను ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలంటే అప్పుడు ఇలాంటి పనికి వస్తాయండి. గో హెడ్ అండ్ వాచ్ ఛానల్స్ లైక్ దీస్. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని వెళ్ళి చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అనమాట, అరే నేను చాలా బెటర్ రా బాబు వీళ్ళందరూ బేవకూఫ్ గాళ్ళ కంటే అని మీకే అనిపిస్తుంది. ఒకసారి కామెంట్స్ చదవండి తర్వాత. ఓకే, నెక్స్ట్ ఇంకొకళ్ళని చూద్దాం. ఇదే వీడి కామెంట్స్ చూడండి. బక్వాస్ సిమ్ కార్డ్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ద మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. వీళ్ళందరూ ట్రై చేస్తున్నారండి.
ఈ పర్సన్ అయితే ఎంత కామెడీగా పెట్టాడండి. పీపుల్ ఇన్ కామెంట్స్ ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ రియల్ సైన్స్ టు దిస్ గై యాస్ ఇఫ్ హి అండర్‌స్టాండ్స్. 3,00,000 మంది లైక్ చేశారు. అంటే ఒక్కడికన్నా సరే అంటే ఎంతమందికి అనిపించుంటదండి? ఇదో బేవకూఫ్ బక్వాస్ అని సొల్లు కబుర్లు వీడు ఏదో కాస్త ఏంటి కెమెరాలో జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎఫెక్ట్‌లు వాడేసేసి సబ్‌టైటిల్స్ పెట్టేసి చేయంగానే ఏదో ఒక వీడియో వచ్చేసింది, అప్‌లోడ్ చేసాడని ఎవడికి అనిపించిందండి? సిమ్ కార్డ్‌కి, యంత్రానికి పోలిక పెట్టాడు. ఇది వీళ్ళ బతుకులకి తెలిసిన సైన్స్. ఇంకోటి కాపర్ ఎందుకు వాడారు? మనోళ్ళకి ఎప్పుడో తెలుసు అంటారు. మీకు కొంచెం అన్న జ్ఞానం ఉంటే తెలుస్తదండి. బ్రాంజ్ ఏజ్ వచ్చేసరికి కాపర్‌తో మాత్రమే పనిచేయగలిగేవాళ్ళు. ఎందుకంటే కాపర్ ఈస్ లిటిల్ మోర్ మాల్యబుల్ దాన్ ఐరన్. అందుకని కాపర్ వాడారు. అంతే తప్ప అదేదో దాని గురించి తెలుసు కాదు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలీదు. గడిది గుడ్డు తెలీదండి. ఏం తెలీదండి వాళ్ళకి. మొలక గుడ్డ చుట్టుకోవడం కూడా సరిగ్గా రాదండి పాపం వాళ్ళకి. ఆ ఋషులు ఏదో పెద్ద సైంటిస్ట్‌లు అన్నట్టు బోడీ కటింగ్‌లు ఇస్తా ఉంటారు. ఎనీవే. ఇంకొకటి ఉందండి. ఇది చూసిన తర్వాత మీకు కోపం వస్తదేమో. This is the rarest form in which Vishnu Bhagwan is worshipped, and it is the Lakshmi Narayan Shaligram. When Vishnu Bhagwan comes in the form, and mathematically we talk about the Fibonacci series, and right in the center. By the way, అదేంటో తెలుసా మీకు? ఇటేదో శాలిగ్రామ్, గిలిగ్రామ్ అంటున్నాడు. అదేంటో తెలుసా మీకు? ఇట్స్ అ ఫాజిల్ అండి. ఇట్స్ అ సింపుల్ ఫాజిల్ ఆఫ్ అ ఎక్స్టింక్ట్ ఫార్మ్. పురాతనమైన నత్తగొల్ల అది. చాలా మంది దగ్గర ఉంటాయి. ఇదేం శాలిగ్రామ్ అనగానే మన దేశంలోనే మాత్రమే దొరుకుతున్నాయి. ప్రపంచం నిండా దొరుకుతాయి ఇవి. ఫాజిలైజ్డ్ మొలస్క్. ఐ థింక్ ఇట్స్ అ మొలస్క్, బట్ ఇట్స్ అ పాత కాలపు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఫాజిలైజ్ అయిపోయిన నత్త. దాన్ని పట్టుకుని ఇది మా దేవుడని చెప్పుకుంటున్నారండి. ఇది వీళ్ళ పరిస్థితి. ఓకే. ఈ ద్వారకా తేజ్ అంట